హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. ఇక్కడ మనకి సమ్మర్ లో ఎంత కేర్ తీసుకున్నా గానీ మొక్కలు డల్గానే ఉంటాయండి. అప్పుడు చూసారా స్టార్ ఫ్రూట్ ఎంత పూత వస్తుందో, చిట్టి కాయలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఈ వేసవి ఎండలని తట్టుకుని ఇవి కొంచెం హెల్దీగా పెరిగి ఇవి వచ్చిన పూతలు కొంతైనా గానీ నిలబడాలంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. అలాగే అటు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా చక్కగా పూత మొదలైపోయింది. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ పూత రావడం కోసం ఏం చెయ్యాలి ఏంటన్నది నేను షార్ట్ వీడియోలో చూపించాను, ఒకసారి చూపిస్తాను మళ్ళీ. మనం అలా వదిలేసాం అనుకోండి, పొడవుగా అలా పెరిగిపోతూ సబ్ బ్రాంచెస్ అవి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం టిప్స్ కట్ చేస్తాం అనుకోండి, ఇవ్వండి మొగ్గలు అవి చక్కగా వస్తాయి అన్నమాట. అందుకని మనం ఈ పూత అవి మొదలవడానికి ముందే ఈ టిప్స్ అవి కట్ చేసేయండి. మనం ఏదైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఆ మొక్క కూడా అండి ఆ ఎక్స్ట్రా మనం ఇచ్చే ఈ పోషకాల వల్ల ఆ ఎనర్జీ తోటి చక్కగా ఈ మొగ్గలు ఇవన్నీ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు నేను మా డ్రాగన్ ఫ్రూట్ కి అలాగే స్టార్ ఫ్రూట్ కి వీటన్నిటికి కూడా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఓడబ్ల్యూడిసి అండి, ఓడబ్ల్యూడిసి లిక్విడ్ అలాగే వ్యామ్ ఈ రెండు బాగా ఫెర్మెంట్ అయిపోయినవి తీసుకున్నా. దాంట్లో ఇక్కడ మీకు కనిపించేది ఘనజీవామృతం వండలు అండి. ఇదిగోండి ఈ ఘనజీవామృతం వండలు ఇవి వేసి ఇంచుమించు నేను 3 days అవుతుందండి. ఇప్పుడు చక్కగా ఇవి నానిపోయినాయి, ఇదంతా కలిపేస్తున్నాను. ఘనజీవామృతం చక్కగా మనకి మొక్కలకండి అన్ని రకాల పోషకాలు అందించి మొక్కలు హెల్దీగా పెరగడానికి, అలాగే చీడపీడలు ఎప్పుడైనా మొక్క హెల్దీగా పెరిగింది అనుకోండి చీడపీడలు కూడా తట్టుకుంటుంది కదా, ఆ రకంగా చీడపీడలని తట్టుకోవడానికి బాగా ఉపయోగిస్తుంది. అంటే మనం ఇలాగా చేయడంతో అండి దీంట్లో ఉండే సారం అంతా మొక్కలకి సులువుగా అందుతుంది అనమాట. మనం ఈ వండలో మట్టిలో కూడా కప్పెట్టొచ్చు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం లేట్ అవుతుందండి మొక్కలకి సారం అందడం కోసం. ఇప్పుడు అంతా కూడా పూత వచ్చే స్టేజ్ లో ఉన్నాయి కదండి, అటు డ్రాగన్ ఫ్రూట్ కానీ స్టార్ ఫ్రూట్ కానీ. అందుకని వెంటనే మొక్కలకి సారం అందడం కోసం ఇలాగ నేను ఒక 4 days ఓడబ్ల్యూడిసిలో ఈ ఘనజీవామృతం ఫెర్మెంట్ చేసండి ఇదంతా ఇలా మిక్స్ చేసేసి ఇస్తున్నాను అన్నమాట. అలాగే దాంతో పాటు నేను క్యారెట్, ఉల్లిపాయ, అరటిపండు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టేసానండి. ఎక్కువ కాదు, కొద్దిగా. ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను ఒక 2 days ఫెర్మెంట్ చేసి ఉంచాను. అవి కూడా దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి డైల్యూట్ చేసండి నేను మొత్తం ఈ కళ్ళ మొక్కలకి ముఖ్యంగా ఈ వేసవిలో ఈ ఎండలను తట్టుకుని అవి పూత అవి నిలబెట్టుకుని చక్కగా మనకి దిగుబడి రావడం కోసం నేను కళ్ళ మొక్కలకి ఇస్తున్నాను అనమాట. ఓకే అండి, ఇచ్చేద్దాము. డైల్యూట్ చేస్తున్నాను. మనం ఏదైనా సరే ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకి ఇచ్చేది ఉండండి. ఆ మొక్కలకి కొద్దిగా నీళ్ళు ఇచ్చాక అప్పుడు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. ఆల్రెడీ నిన్న చాలా పెద్ద వర్షం వచ్చింది, అందుకని ఇక నేను ఈవేళ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ కి వారానికి 2-3 సార్లు ఇస్తే చాలండి నీళ్లు, ఎక్కువ ఇవ్వకూడదు. ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవాళ ఇచ్చాను కాబట్టి రేపు ఇంకా అసలు వీటికి ఎటువంటి నీళ్లు ఇవ్వను అనమాట. ఇక్కడ కూడా ఉంది ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క, దానికి కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ బొప్పాయి అండి, దీనికి కూడా కొద్దిగా ఇద్దాం. ఇక్కడ పెద్ద కొమ్మలో వేసామండి డ్రాగన్ ఫ్రూట్, వైట్ రెడ్ రెండు ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ అండి, దానికి కూడా ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కాయి జామ ఎంత పూత పిందే వచ్చిందో చూసారా. అందుకని అదనపు పోషకాలు ఇస్తేనే గానీ ఈ కాయల సైజ్ అయితే సరిగ్గా రాదండి. అందుకని ఇప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈ జామ మొక్క కూడా ఇచ్చాను అనమాట. ఇది సీడ్లెస్ నెమ్మండి. అలాగే లాంగ్ మల్బరీ, అంజీరు ఇలా పనిలో పనిగా వీటన్నిటిని కూడా ఇచ్చేస్తున్నాను.
ఈ కుండీలో కూడా ఒక బొప్పాయి వేసామండి. అలాగే స్వీట్ నారింజ ఇక్కడ ఎలాగో కొద్దిగా ఉంది. ఈ బెండ మొక్కలకి అలాగే వంగ మొక్కలకి వీటికి కూడా కొంచెం కొంచెం వేసేస్తా. ఇవన్నీ కొద్దిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ లో ఎక్కువ నీళ్లు డైల్యూట్ చేశానండి. ఈ డైల్యూట్ చేసింది మొక్కలు చక్కగా తడిచేలాగా చల్లేస్తున్నాను. మనం స్ప్రే కింద చేయొచ్చండి. కాకపోతే మళ్ళీ ఆ స్ప్రే తెచ్చుకోవడం వీటిన్నిటి కంటే మనం ఇలా ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ మొదళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం డైల్యూషన్ ఎక్కువ పెంచి ఇలా మొక్క అంతా తడిచేలాగా చేసామనుకోండి, వాటికి పోషకాలు ఇంకా బాగా అందుతాయి అన్నమాట. ఇలాగే ఈ మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాం. ఇలాగా మనం ఓడబ్ల్యూడిసిలో ఏదైనా సరే మనం మిక్స్ చేస్తున్నాండి. అంటే జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ లేదంటే పుచ్చకాయ అలోవెరా ఏదో ఒకటండి మిక్స్ చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఈ వేసవి ఎండలకి మొక్కలు చక్కగా తట్టుకునండి మంచి దిగుబడి వస్తాయి. వేసవి ఎండలకి మీరు మీ మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూసారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖనో భవంతు. Please like, share and subscribe my channel.